మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. ఇవాళ విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎన్ఐఏ అధికారులు ఇప్పటివరకు పోలీసులు సేకరించిన సమాచారంపై ఆరా తీశారు. సిరాజ్ కుటుంబ సభ్యులు సన్నిహితులకు సంబంధించిన వివరాలు, బ్యాంకు లావాదేవీల గురించి తెలుసుకుంటున్నారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశించడంతో మరో వారం రోజుల్లో కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లనుంది. మా ప్రతినిధి శివశంకర్ మనకు మరింత సమాచారం అందిస్తారు. శివశంకర్, ఎన్ఐఏ విచారణ ఎట్లా కొనసాగుతుంది? విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు అధికారులు? రాజేష్, విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు సంబంధించి సిరాజ్ సమ్మేళన అయితే ఇప్పటికే పోలీసులు మే 16 అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళిద్దరు ప్రజెంట్ విశాఖ కేంద్ర కారాగారంలో ఇద్దరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎన్ఐఏ విచారణ అధికారులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మరింత సమాచారం, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గతంలో 6 రోజుల పాటు పోలీస్ కస్టడీ కోర్టు ఇచ్చిన తర్వాత ఎన్ఐఏ అధికారులు కావచ్చు, అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, అదేవిధంగా పోలీసులు అందరూ కలిసి విచారించి కీలకమైనటువంటి విషయాలు అయితే ఆధారాలు సేకరించారు. అంతకుముందు కన్ఫెషన్ లెటర్లు కూడా సిరాజ్ చెప్పిన అనేక విషయాల మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. చేసిన తర్వాత కొన్ని విషయాలు రాబట్టారు. దానికి సంబంధించి వరంగల్ సంబంధించి, హైదరాబాద్ సంబంధించి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఇప్పుడు సిరాజ్ సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు కావచ్చు, కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు, సన్నిహితులతో ఏ విధమైనటువంటి సంబంధాలు కావచ్చు, ఇంకెవరైనా ఉన్నారో, సిరాజ్ ఇక్కడ ఏమైనా ఉగ్ర భావజాలాన్ని వదిలి వెళ్ళాడా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు కూడా మళ్ళా విజయనగరం రావడం జరుగుతుంది. అయితే సుమారు 4 రోజుల పాటు విజయనగరం వచ్చి కీలక ఆధారాలు సేకరించే అవకాశం ఉందన్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడ ఆధారాలు సేకరిస్తారా, లేకపోతే సిరాజ్ సంబంధించినటువంటి స్నేహితులు, ఆ సన్నిహితుల బంధువుల వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ సేకరిస్తారా? ఈ సిరాజ్ సమీర్ల కేసు సంబంధించి సిరాజ్కి సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి అన్ని విషయాల మీద ఆధారాలు సేకరించాలని ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు అయితే లోకల్ పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పడం జరిగింది. సో సిరాజ్ చెప్పిన ఆధారాలపై దేశవ్యాప్తంగా ఉన్న లింకుల మీద ఎన్ఐఏ విచారణ చేస్తుంది. లోకల్ సంబంధించి మాత్రం 2 టౌన్ పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో 2 టౌన్ పోలీసులు ఇంతవరకు ఎటువంటి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అయితే రావడం జరిగింది. కొన్ని కీలక ఆధారాలు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లినట్లు మనకు తెలుస్తుంది. రాజేష్, థ్యాంక్ యూ శివశంకర్.